మనతో పాటు రెడ్డి జాగృతి నుంచి పిట్టా రామరెడ్డి గారు పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సారీ శ్రీనివాస్ రెడ్డి గారు, సో రెడ్డి జాగృతి స్థాపించింది మీరే కదా? అవునండి. మరి మాధవ్ రెడ్డి జాగృతి ఏంటి? మా దాంట్లో విద్యార్థి విభాగంలో పనిచేసేవాడు, తర్వాత మాతో విభేదించి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. మీరు మాధవ్ రెడ్డి పిటిషన్ తో సపోర్ట్ చేస్తున్నారా? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. గత 17 రోజుల నుంచి సమయబద్ధంగానే మా పోరాటాలు సాగినాయి. మా అంశాల మీద, పేదరెడ్ల సంక్షేమ హక్కుల అంశాల మీద మేము పోరాడుతున్నప్పుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గౌడ్ గారితో, ఆర్ కృష్ణయ్య గారితో, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో, మందకృష్ణ మాదిగ గారితో, అద్దంకి దయాకర్త గారి, బెల్లాంగ నాయక్ గారితో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి మా న్యాయమైన డిమాండ్లు, మా దాంట్లో కూడా పేదరికం ఉంది, మా దాంట్లో కూడా రిజర్వేషన్ల వల్ల విద్యకు ఉద్యోగాలకు దూరమైన కుటుంబాలు, పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మా న్యాయమైన డిమాండ్లకు మీరు మద్దతు కోరాలని కూడా వారితో అనేక సమావేశాలు, రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి వారి మద్దతు కూడా తీసుకోవడం జరిగింది. సో అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిన ఈ పోరాటాల ఉద్యమంలో మాకు వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేము లబ్ధి పొందుతున్నాం. సో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనాభా తక్కువ, అంతకంటే ఎక్కువ లబ్ధి అనేది చాలా అపోహలు తప్పు. కట్ ఆఫ్ చాలా అంటే దాంట్లో ఎందుకుంటుంది కూడా నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే బీసీ జనాభా వాళ్ళే అంటున్నారు ఎక్కువ అని. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో 10% అనేది ఓన్లీ రెడ్లకు కాదు, దాదాపు 70 సంవత్సరాల నుంచి ఏదైతే రిజర్వేషన్లు పొందని వర్గాలన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్లు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పొందుతారు కదా, పొందని వర్గాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, ఆ వర్గాలందరికీ ఆర్థిక పరంగా, మళ్ళీ దీంట్లో సామాజికంగా ఆర్థిక పరంగా ఏదైతే క్రైటీరియా పెట్టిరో దాని ప్రకారం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ దాంట్లో ఏమి ఇబ్బంది అవుతుందంటే, చాలా మటు దగ్గర ఎలిజిబిలిటీ టెస్టుల దగ్గరనే మా దగ్గర ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు టెట్ ఉందనుకోండి, 90 మార్కులు వస్తే మాకు క్వాలిఫై, అదే వాళ్ళకి 60 మార్కులు వస్తే క్వాలిఫై, ఎస్సీలకు 45 మార్కులు వస్తాయి. జాబులు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, టెట్ దగ్గర 90 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయ్యే వరకు ఆడ 100 జాబులు ఉంటే మా దాంట్లో 200-300 మంది క్వాలిఫై అయ్యే వరకు ఈడబ్ల్యూఎస్ లేదంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. సో దానివల్ల ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలలో, పోలీసు ఉద్యోగాలలో కూడా గత 27,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, అప్పుడు కూడా ఏమైందంటే, ఫస్ట్ ఏమైంది, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందరికీ సమాన కట్ ఆఫ్ ఉండే, అర్హత పరీక్ష అప్పుడు అందరికీ సమానంగా 90 మార్కులు వస్తే ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. బట్ వాళ్ళు ఏంటంటే, ఏదైతే కీ రిలీజ్ కాగానే మేము ఈ కట్ ఆఫ్ ని మనం అందుకోలేకపోతున్నామని మళ్ళీ వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సపరేట్ చేసి ఈడబ్ల్యూఎస్ కి ఇవ్వలేదు. సో ఆడ ఫిల్టర్ ఎక్కువ ఎవరికి ఏమైందంటే, మళ్ళీ ఉద్యోగాలు పొందేటప్పుడు జాబ్ల కన్నా అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఎవరికి ఏమైంది, కట్ ఆఫ్ తొందరగా. జనాభా 10% అయితే 10% ఎట్లా ఇస్తారు? 10% అని ఎట్లా అంటున్నారు? 10% అనేది ఇప్పుడు 15% పైన తేలిందని చెప్తున్నారు కదా, 16% పైన. 16% అందరు ఓసీలు కాదు కదా ఈడబ్ల్యూఎస్, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఓసీలకి 10 ఇస్తారా? 56 ఉంటే 20% ఉంది. మేము మళ్ళా కూడా చెప్తున్నాం, చట్టపరంగా వచ్చే ఏ అంశాలని కానీ మేము గౌరవిస్తాము. చట్ట ద్వారా ఏది వచ్చినా, బీసీలకు వచ్చినా, ఎస్సీలకు వచ్చినా, ఎస్టీలకు వచ్చినా, ఇప్పుడు 42% అయితే నేను దాని మీదనే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, మళ్ళా బీసీ సామాజిక వర్గానికే కానీ రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఇది చేయాల్సిన సమస్య పరిష్కరించాల్సింది రాజకీయ పార్టీలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇది అసాధ్యమా అని తెలిసి కూడా ఈ చట్టం చేయడం, ఈ బిల్స్ తేవడము ఒక వాళ్ళదో ఎత్తుగడ. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో పాలించిన గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు ప్రతిపక్షం, వాళ్ళకు కూడా తెలుసు సాధ్య అసాధ్యాలు. ఆ రోజు 10 సంవత్సరాల్లో చేయని పనిని ఇవాళ వీళ్ళు చేస్తున్న పనిని వ్యతిరేకించడం వాళ్ళదో రాజకీయ ఎత్తుగడ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు పార్లమెంట్ లో ఆమోదించినా, ఏది చేసినా దీనికి ఒక తుది రూపం వస్తుంది. కానీ రాజకీయ పార్టీలు ఆడుతున్న ఏదైతే రాజకీయ క్రీడలో ఇలా బీసీల మధ్య, రెడ్ల మధ్యలో ఇలా వైరుధ్యాలు పెరుగుతున్నాయి. అంటే రాజకీయంగా ఈ 3 పార్టీలు కూర్చొని పరిష్కరించవచ్చు కదా. ఈ రాజకీయ అంటే మళ్ళీ 3 పార్టీలు తెలిసి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి అసెంబ్లీలో. అంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించిరు, ఇవన్నీ చేసిరు. అప్పుడు తెలియదా ఇవన్నీ జరుగుతాయని? కోర్టు అడ్లుకుంటాయని తెలియదా? కోర్టుల తీర్పులు చాలా ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి కదా, ఇవి అడ్డంకి వస్తాయని తెలిసినాక కూడా ఇవన్నీ చేసి ఇవాళ కోర్టులు, ఎవరైనా కోర్టుకు వెళ్తారు. ఇలా కోర్టుకు వెళ్ళిన, వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి ఇలా రెడ్డి సమాజం మీద దోషులు, రెడ్డి సామాజికం మీద ద్రోహులుగా చిత్రీకరించి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాతావరణం చెడగొట్టి ఒక శత్రుత్వాన్ని పెంచడంలో ఎవరి పాత్ర ఉంది దీంట్లో?
రాజకీయాలు వాళ్ళు చేస్తున్న ఎత్తుగడల్లో ఇలా మనం సామాన్యులమైన ప్రజలు ఎందుకు బలి కావాలి? మేము గెలిచామని సంబరాలు చేసుకున్నట్టు మళ్ళీ ఇంతకితం శరత్ గారు అదే అంటున్నారు, కొంతమంది ఆరాట పడుతున్నారు ఆ విధంగా. దాన్ని అట్లాంటిదని యావత్ సమాజం ఖండించాల్సిందే. ఇలా బాధ్యత అందరికి ఉంది. ఈ విషయంలో బాధ్యతగా అందరం ప్రవర్తించాల్సిందే. ఎందుకంటే మంచి గ్రామీణ వాతావరణాలు ఇలా చెడగొడుతున్నది ఈ అంశము రాజకీయ పార్టీలు ఎందుకు బాధ్యత తీసుకోవు? కాంగ్రెస్ ఎంత బాధ్యత తీసుకోవాలో అంతేగనంగా బీఆర్ఎస్ తీసుకోవాలి, అంతేగనంగా బీజేపీ కూడా తీసుకోవాలి. బీజేపీ కాదు, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు కూడా. ఎందుకంటే ఈ అంశము ఇలా ఒక రాజకీయానికి సంబంధించింది కాదు. ఇలా ప్రజల మధ్యలో ఒక వాతావరణం చెడగొడుతున్నప్పుడు బాధ్యతయుతంగా వాళ్ళు ప్రవర్తించాల్సిందే. ఎందుకంటే అందరికి తెలుసు ఇది చట్టాన్ని చేసిన తర్వాత కోర్టులు ఏ విధంగా అడ్డుకుంటాయి, కోర్టుల పరిధి ఎంతవరకు ఉంది, చట్టం పరిధి ఎంతవరకు ఉంది, పార్లమెంటరీ పరిధి ఎంత వరకు ఉందనేది అందరికి తెలిసిన అంశమే కదా. తెలిసిన అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి మోటుగా సామెత చెప్పాలంటే చాట్ల తోడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు అయింది ఇప్పుడు ఇలా సమాజంలో. ఇవాళ బీసీల్లో వాళ్ళు ఏమంటున్నారు, నోటికాడు కూడు తీసుకుని. మా సామాజిక వర్గం అయితే తెలిసి ఒక వ్యవసాయ కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో ఎవరి కడుపు అయితే కొట్టదు. కొడితే కోపం వస్తే వీపు మీద కొడతాం, కానీ ఎవరి కడుపు మీద కొట్టిన చరిత్ర అయితే రెడ్డి సామాజిక వర్గానికి లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నేను అదే చెప్తున్నాను. ఇలా ఎల్లాంక శరత్ గారు మాట్లాడినట్టు కొంతమంది గుర్తింపు కోసమో లేకపోతే ఏదో ఒకటి ఒక ఆలోచన చేయకుండా పోయి కోట్లలో కేసేసి ఇలా అదే రెడ్డి సామాజిక వర్గం అడ్డుకుంటుంది అని ఇతర ఛానల్స్ సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారు. చట్టపరంగా ఎవరికైనా అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మీ రెడ్డి జాగృతి ఏంటి? నేను మళ్ళీ కూడా సంస్థలకు గానీ జాతికి గానీ ఆపాదించొద్దు అంటున్నా. రెడ్డి జాగృతి తరపున వ్యక్తిగతంగా వేసిన కేసులని సంస్థలకు ఎట్లా జాగృతి చైర్మన్ గా రెడ్డి జాగృతిగా నేను కూడా వ్యవస్థాపక ఎందుకు చెప్పుకుంటాను. కానీ కేసు వేసినప్పుడు సంస్థ పరంగా వేయలే కదా. సంస్థ రెడ్డి సంఘాన్ని, రెడ్డి సమాజాన్ని మొత్తం సంప్రదించైతే చేయలే కదా. రెడ్డి సమాజం అంతా వచ్చి కోట్ల దగ్గర అయితే కొట్లాడలే కదా. ఇది ఎందుకు రెడ్డి సమాజం మీద తప్పు? లేకపోతే ఇవాళ ఇతర వర్గాలు ఇవాళ కేసు నెంబర్ 2 కేసు చూడండి, ఎవరు వేసిరు? గోరెడ్డి వెంకటేష్ వేసినాడు ఎస్సీ. ఇలా వాళ్ళ పేరు బయటకు రావట్లేదు కదా. పోలాడి రామారావు అని వెల్మా ఇతను వేసిండు, అతని పేరు రావట్లేదు కదా. ఎంతసేపు చూడు రెడ్డి సమాజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా ఫస్ట్ వేసింది నేనే కదా. అదే చెప్పినట్టు జాజ్ల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు జీవో రాకముందుకే చేసిన ప్రయత్నంలో కొంచెం కనిపిస్తున్నది. ఏది గుర్తింపు కోసం ఆరాట పడడము లేకపోతే ఏదో చేయాల్సిందే. కానీ మేమైతే దీన్ని మాత్రం చట్టపరిధిలో ఏ అంశాన్నైనా చట్టపరిధి అంశాలని ప్రశ్నించడానికి కానీ న్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైనా ప్రశ్నించడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు, వాళ్ళు కూడా రేపు కోర్టులలో కొట్లాడతారు కదా. సో దీన్ని ఎవరు మనం అడ్డుకోజాలేం. చట్టపరంగా న్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు. చెప్పండి.